మనకున్న ఈ జీవితంలో మన మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్తో నింపేసుకోవద్దు. ఎప్పుడైతే మన బ్రెయిన్లో పాజిటివ్ థాట్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మన లైఫ్ వైబ్రెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో మన చుట్టూ కూడా నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి. నెవర్ స్ప్రెడ్ నెగిటివ్ వైబ్స్ ఇన్ లైఫ్, ఓన్లీ పాజిటివ్ ఉండాలి. పాజిటివిటీలో కూడా మనం చూస్తే ఈ సమస్త జనంలో, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కొంతమందికి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి, కొంతమంది తక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఎక్కువ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు ఎలా పోరాడతారో మీరు గమనించారు. ఈ రోజున ఈ సెకండ్లో ఇజ్రాయెల్లో యుద్ధక్షేత్రంలో ఉన్న వ్యక్తులు, లేదా వాళ్ళు ఏమి తప్పు చేయకుండా వాళ్ళు శరణార్థంగా ఎక్కడో ఉన్న వ్యక్తులు, లేదా ప్రాణాలు కోల్పోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు, ఒక్కసారి ఆలోచించండి. జీవితం అనేది దేవుడు మనకిచ్చిన ఒక అరుదైన ఆపర్చునిటీ. ఈ క్షణం బతికే ఛాన్స్ మన చేతిలో ఉంది. దాన్ని 100% పొటెన్షియల్గా వాడే ఛాన్స్ మన చేతిలో ఉంది. నెవర్ వేస్ట్ ఎ సింగిల్ మూమెంట్. ఒక్క సింగిల్ మూమెంట్ కూడా నెగిటివ్ థాట్తో, నెగిటివ్ వైబ్రేషన్స్తో, నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండొద్దు. మనుషుల్లో జీవితం మీద కంప్లైంట్, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఆ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, మనం స్టార్ట్ చేసే ప్రతి దానిలో నెవర్ కంప్లైంట్ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, మనము చెప్పులు లేవని బాధపడుతూ ఉంటాము, కానీ నడవటానికి కాళ్ళే లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అని. సో అలా కంప్లైంట్స్ కాదు, జీవితంలో మనకున్న దానిలో 100% ఎంత పొటెన్షియల్గా వాడుకోవాలి, దీన్ని ఎంత హ్యాపీగా అందరి కోసం మన కోసం ఉంచుకోవాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఒక అద్భుతమైన గిఫ్ట్. దీన్ని ఎంత అద్భుతంగా మనం రాణించగలిగితే అంత బాగుంటుంది. సో కాబట్టి నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోకండి. మైండ్లో నాకే కష్టాలు వచ్చేసాయి, నాకే ఛాలెంజెస్ వచ్చేసాయి అస్సలు ఆలోచించొద్దు. భూమి మీద మనకంటే కష్టాలు పడేవాళ్ళు, మనకంటే ఛాలెంజెస్ ఫేస్ చేసేవాళ్ళు, చాలా ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళ కథలు. స్టీఫెన్ హాకింగ్, ఆయన వీల్చైర్లో కూర్చుని కేవలం 2 వేళ్లే, మాట్లాడలేడు, కదలలేడు, ఏమీ చేయలేడు, కానీ ప్రపంచంలోనే ఆయన పెద్ద సైంటిస్ట్ అనమాట. సో మన గనుక పట్టుదల, కృషి ఉంటే మనం అనుకునే లెవెల్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈ కృషి అనేది కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు. చాలామంది అనుకుంటారు మనకు పెద్ద స్థాయిలోకి రావాలంటే చాలా హార్డ్ వర్క్ అని. ఒక స్థాయి వరకు హార్డ్ వర్క్ మనకు వస్తుంది. ఆ స్థాయి దాటిన తర్వాత మనుషులు హ్యాపీగా ఉండాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి. ఎక్కువ అచీవ్ చేయాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి. విపరీతంగా అంటే పొద్దున్న లేచి రాత్రి వరకు ఊరికే పని చేస్తూ ఉంటేనే మనం గ్రేట్ అవుతాం కాదు. ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనం పని చేయాలి. తర్వాత స్మార్ట్నెస్ కూడా, స్మార్ట్గా పని చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ కూడా. మీరు లైఫ్లో ఎవరైనా గొప్ప వాళ్ళని చూడండి, వాళ్ళు ప్రతి మూమెంట్లో స్మార్ట్గా ఉంటారు, ప్రతి మూమెంట్ రిగ్రెట్ అవ్వరు, ప్రతి మూమెంట్లో నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చుకోరు. బ్రెయిన్లో నెగిటివ్ థాట్ వచ్చినా దాని వల్ల పాజిటివ్ థాట్తో రివిజన్ చేసుకుంటారు. నెగిటివ్ థాట్ వచ్చినా దాన్ని పక్క పెట్టేసి మళ్ళీ పాజిటివిటీ పెంచుకుంటూ ఉంటారనమాట. చిన్న చిన్న విషయాలకు అసలు కంప్లైంట్ ఇవ్వరు. ఎంత పెద్ద కష్టం వచ్చినా చిరునవ్వుతో జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారనమాట. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏది కోల్పోయినా, ఏది వచ్చినా సరే మనుషులు వాళ్ళ జీవన శైలిని, అంటే వాళ్ళు ఎలా బతకాలనుకుంటున్నారో, వాళ్ళకున్న లక్ష్యం ఏంటో, వాళ్ళకున్న టార్గెట్స్ ఏంటో దాని ప్రకారం మనుషులు ముందుకెళ్తారు. సో పాజిటివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నెగిటివిటీ ఏ పాయింట్ ఉన్నా పక్కన పెట్టేసేయండి. అంతేకాకుండా మీరు మీ స్థాయిని ఎన్హాన్స్ చేసుకునే పనులు చేయండి. అంటే గో విత్ మోర్, అంటే ఎలివేటెడ్ లెవెల్లో బతుకుతారని, అండ్ తర్వాత నెగిటివిటీ పక్కన పెడతారని ఆశిస్తున్నాను.